హాయ్ ఫ్రెండ్స్, 19 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో జోస్ బట్లర్, సంజు శాంసన్ సూపర్ ఇన్నింగ్స్తో బెంగళూరు టీంను రాయల్ మరో 5 బంతులు ఉండగానే ఓడించింది. వరుసగా 4వ విజయాన్ని అందుకున్న రాజస్థాన్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో చేరుకుంది. బెంగళూరు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి 8వ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్లో బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో 1 మ్యాన్ షో చూపించాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కానీ విరాట్ కోహ్లీ సెంచరీ ఆర్సీబీకి కొంపముంచింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలోకి 72 బంతులు ఆడి 113 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తన ఇన్నింగ్స్లో 12 4 4 సిక్స్లు కొట్టాడు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ మరో 10-15 పరుగులు చేయాల్సిందని చెప్పుకొచ్చాడు. కానీ పిచ్ స్లోగా ఉండటంతో బెంగళూరు కొట్టిన 183 for 3 పరుగులను మంచి స్కోరర్గానే చెప్పాడు విరాట్. అయితే విరాట్ చెప్పినట్టుగా పిచ్ స్లోగా ఉన్న సమయంలో కూడా రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. సంజు శాంసన్, జోస్ బట్లర్ మంచి స్ట్రైక్ రేట్తో పరుగుల వరద పారించారు. మరి ముఖ్యంగా జోస్ బట్లర్ కేవలం 58 బంతులను సెంచరీ కొట్టి విజయాన్ని అందించాడు. వీరిద్దరి స్ట్రైక్ రేట్ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ చెప్పినట్టుగానే మరో 10-15 పరుగులు కొట్టి ఉంటే మ్యాచ్ బెంగళూరు వైపు తిరిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువగా వచ్చిన సమయంలో మరింత నెమ్మదిగా ఆడటం స్కోర్ బోర్డుపై ప్రభావం చూపింది. ఆ సమయంలో సెంచరీ గురించి లెక్క చేయకుండా విరాట్ దూకుడు కొనసాగించి ఉంటే మరో 2 సిక్సర్లు వచ్చి ఉండేవి. దీంతో ఆర్సీబీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అంతకుముందు మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ 59 బంతులు 83 పరుగులు ఆడిన నెమ్మదించిందని, ఇది బెంగళూరును దెబ్బకొట్టిందని ట్రోలర్స్ విరుచుకోపడ్డారు. బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరు ఆకట్టుకున్నాడు. డూప్లెసిస్తో కలిసి తొలి వికెట్కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు విరాట్. ఈ క్రమంలో 50 కంప్లీట్ చేసుకున్నాడు. రన్ మిసింగ్. అయితే హాఫ్ సెంచరీ కొట్టినప్పటికీ విరాట్ మాత్రం హ్యాపీగా లేడు. దానికి కారణం ఏంటంటే రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీ అర్ధశతకంతో చెలరగాడు. గత మ్యాచ్లకు భిన్నంగా ఆర్సీబీ ఓపెనర్లు రేంజ్లో శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 13.6 ఓవర్లోనే 125 పరుగులు జోడించారు. అనంతరం కెప్టెన్ డూప్లెసిస్ 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. మరోవైపు కోహ్లీ 50 కొట్టి సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. అయితే అర్ధశతకం చేసినా కానీ విరాట్ హ్యాపీగా లేడు. దానికి సీజన్ ఏంటంటే ఎక్కువ బంతులు ఆడటమే. కోహ్లీ 39 బంతుల్లో 50 సాధించాడు. ఈ కారణం చేతనే అతడు అర్ధశతకం సాధించినా సంతోషంగా కనిపించడం లేదు. ప్రస్తుతం విరాట్ 113 రన్స్ చేశాడు.